తల్లికి బలిచ్చేదాకా నా ఈ కోపం తగ్గదురా. మీతో మాట్లాడాలన్నాడు. ఈరోజు ఆ గులాబీ పువ్వును నలిపేస్తా, చూస్తూ ఉండు. ఇంత భాగ్యం నాకెందుకులే కానీ నేనెళ్ళి 2 పెగ్గులేస్తా. ఈలోపు నువ్వు ఫుల్ మిల్క్ చేయి. సౌందర్య సౌందర్య చిరునవ్వుకు రూపం సౌందర్య, కలలో నిజమల్లే కలిసావే సౌందర్య. ఒక ఆడదాని కోసం ఇంతలా వెర్రెక్కిపోతానని నేనెప్పుడూ అనుకోలేదు. నేను కావాలి అనుకున్నాక ఇన్ని రోజులు వెయిట్ చేసిన ఆడది ఎవ్వరూ లేరు. నీలో ఏదో స్పెషల్ ఉంది సౌందర్య, రా. నీ గాఢమైన కౌగిలితో నన్ను ఊపిరాడకుండా చేయి, రా. నాకై నువ్వు ఉంటే చాలు కదా. మనలో మనము మనకై మనము ఉంటే చాలు కదా. ఆకాశం మన తోడు, ఈ నేలే మన నీడే. నీకై నేను నాకై నువ్వు ఉంటే చాలు కదా. మనలో మనము మనకై మనము ఉంటే చాలు కదా. ఆకాశం మన తోడు, ఈ నేలే మన నీడే.
క్షణం గుండె గుటిలో గూడు కట్టిన వెలబ్రింకవు నీవేలే ఈ గుబలో నా గుండెలో కొలువున్నది నీవేలే కాలాలు ఆగిపోని ఓ నా ప్రేమ ఈ క్షణమే తీరిపోని నా ఈ జన్మ నీకై నేను నాకై నువ్వు ఉంటే చాలు కదా మనలో మనము మనకై మనము ఉంటే చాలు కదా ఆకాశం మన తోడు ఈ నేనే మన నీడే ఓ ఇదంతా కళ. నా కళ్ళల దేవత నిజంగా నా ముందు ప్రత్యక్షమైందా? చెప్పు సౌందర్య, ఇంకా ఎన్ని రోజులు ఇలా? చెప్పు. చెప్పాను కదా నాకు కొంచెం టైం కావాలి అని, ఆలోచించుకొని చెప్తాను. అదే ఎన్ని రోజులు అని నిజం చెప్పు. ఈరోజు ఏదైనా కానీ తేలిపోవాలి. నన్ను ఏ ఆడది ఇన్ని రోజులు తిప్పించుకోలేదు. చూడండి, నేను ఏరే ఒకరిని ఇష్టపడుతున్నాను, అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చూడండి, నన్ను వదిలేయి. మీ నాన్నగారు చెప్తే చనువుగా ఉండమంటే ఉన్నానే తప్ప మీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అదే అదే అనుకున్నా. మరి నీకు వేరే వాడి మీద ఉంటే నన్నెందుకు చూసావు? అలా ఎందుకు రాశలు రేపావు? మా నాన్న నా దగ్గర పడుకోమన్నాడు. రా పడుకుందురా. మర్యాదగా మాట్లాడు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. నోరు జారితే ఇంకా ఒప్పుకునేది లేదు. ఇప్పుడే చెప్తున్నాను. సరే, నేను నిన్నేమి అనలే, కానీ నువ్వు ఎవరినైనా ఇష్టపడు, ఎవరినైనా పెళ్లి చేసుకో. కానీ ఒక్కసారి నాతో వచ్చి పడుకో. ఇంకో మాట మాట్లాడంటే చెప్పు తెగుద్ది. అయినా నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తుండ్రా? నరికి పారేస్తాను, జాగ్రత్త. ఆపవే నీ పత్తిత్తు పురాణాలు. ఇలాంటిదే చూపించాల్సినవన్నీ చూపించాక బయట సరి చేసుకుందంట. వింటుంటే ఎన్ని కబుర్లైనా చెబుతావే, నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఈరోజు నిన్ను అనుభవించాల్సిందే. రా. పార్ట్నర్, నాదయ్యాక తర్వాత నువ్వే కొద్దిగా సేపు పక్కకు వెళ్ళి నిలబడు. దాన్ని కసి తీరా చేశాక అప్పుడు నువ్వు వద్దు గాని ఈలోపు నన్ను డిస్టర్బ్ చేయకు. ఏం వాగుతున్నావురా? వద్దుండే మాట్లాడుతున్నావా? ఇంకోసారి తన మీద చేసావంటే అబ్బా అబ్బా, వచ్చాడండి హీరో. నేను కదా హీరోని, నువ్వు కొడతావేంట్రా డైలాగులు? ఈ రోజు దాని పని అయిపోయింది. అడ్డొచ్చావనుకో నిన్ను కూడా కథం చేయవలసి వస్తుంది. మర్యాదగా అడ్డు తప్పుకో. రే సిద్ధప్ప, ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నావు. ఇంకొకసారి తన మీద చేసావంటే నీకు ఇక్కడే సమాధి కడతా. నాకిప్పుడిప్పుడే అర్థమవుతుందిరా. కావాలనే ఇదంతా ప్లాన్ చేశారు కదరా? చెప్పరా, నిజం చెప్పు. మా డబ్బు ఇంకెక్కడ మీ డబ్బురా?
అదెప్పుడో నాదైపోయింది. ఇక నిన్ను నీ అబ్బని వేసేయడమే మిగిలింది. నా అబ్బగాడు చెబుతూనే ఉన్నాడు వీడిని నమ్మొచ్చారా అని. మేము నమ్మాము, నువ్వు దెబ్బ కొట్టావు. ఇప్పుడు మేము దెబ్బ కొడతాము, నీకు బొమ్మ కనపడుతుంది. మీరు ఇన్నాళ్ళుగా కొడుతూనే ఉన్నారు, మేము తట్టుకొని నిలబడ్డాము. ఇప్పుడు మేము కొట్టే దెబ్బకి రీసౌండ్ అదురుద్ది. దెబ్బ తిన్నవాడు లెగడు, డైరెక్ట్ పాడెక్కడమే. అయితే రారా, నీ దెబ్బేమిటో నా దెబ్బేమిటో. మాతోనే పెట్టుకుంటావా? ఈ రోజుతో నీ కథ ముగిసిపోతుంది. నిన్ను లేపేస్తా. అటు ఇటు గాని ప్రతి పిల్లి బిత్రేగాడు ఇవే మాటలు. మమ్మల్ని లేపేస్తామని ఎంతో మంది అనుకున్నారు, వాళ్ళే ముగిసిపోయారు. మేము నిలబడ్డాం, నిలబడే ఉంటాం. నీలాంటి పకోడీగాలతో కానీ మాట్లారా. రే రాయప్ప, వస్తున్నా, నీ రౌడీ సామ్రాజ్యాన్ని నేలమట్టం చేస్తా. డబ్బు జాగ్రత్తగా చేరిందంటావా? ఎక్కడ నా మింటల కొడుకు? గోవిందా గోవిందా, వేడుకొండవాడ వెంకన్న గోవిందా, డబ్బు గోవిందా. గోవిందా గోవిందా ఏంటో చారి, ఏం మాట్లాడుతున్నావురా? డబ్బు సవ్యంగా చేరితే వేడుకొండల స్వామి దగ్గరికి వస్తాను మొక్కున్నానయ్యా, అందుకే గోవిందా గోవిందా అంటున్నాను. అయ్యా ఇప్పుడైనా వేసేయమంటారా? ఏయ్, నీకు వేళాపాల సమయం సందర్భం రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎప్పుడు లెగిస్తే అప్పుడు వేస్తానంటావు. ఈరోజు నీతో ఖచ్చితంగా వేయిస్తా. అంతవరకు ఆగు. ఎక్కడరా నా మింటల కొడుకు? అన్నా అన్నా, ఆ రోజు పెద్ద దెబ్బడిపోయిందన్నా. ఆ రాజాగాడు మన సొమ్ము మొత్తం కాజేసి మన చిన్నబాబుని కొట్టి కట్టి పడేశాడు. ఏంటి నువ్వు మాట్లాడేది? అమ్మ తోడనా, నన్ను కొట్టి కట్టేపోతే అలా పారిపోయి వచ్చా. అనుకుంటూనే ఉన్నా, ఆ సైకో గాడిని నమ్మొచ్చా అని అడిగా. ఆ రాజాగాడు నటించాడు, నమ్మించాడు, మోసం చేశాడు. ఎక్కడ రావాడు? ఎక్కడ? ఇక్కడే ఉంటా. 25 సంవత్సరాల బంగారు భవిష్యత్తును ఈ ప్రజలకు అందించడం కోసం ఇక్కడే ఉంటా. రే రాజా, ఎన్ని గుండెలు ఉంటే నాకు ఎదురు తిరిగి నా కొడుకునే తావగొడతావా? ఈ రోజు నిన్ను తగనరకపోతే నా పేరు రాయప్ప, మినిస్టర్ రాయప్పే కాదురా. మాకు
ఎదురు తిరిగి మమ్మల్ని మోసం చేస్తావా? రాయప్ప ఆంబోతులా రంకెలు వేయడం కాదురా, నీ మనిషిలా నటించా, నమ్మించా, మోసం చేశా. నువ్వు చేసిందే చేశా. ఇలా చేయడాన్ని ఏమంటారో వీడికి అర్థమయ్యేలా చెప్పురా చారే. అర్థమయ్యేలా కాదు మిత్రమా, గుండె ఆగిపోయేలా చెప్తా. వజ్రాన్ని వజ్రంతోనే కోయటం పాత మాట, మోసాన్ని మోసంతోనే దెబ్బ కొట్టడం నేటి మాట. ఏంటి రాయప్ప, గొప్ప ఆదర్శ కదా? రేయ్ చరి, మంచి నీళ్ళు నాకే నమ్మక ద్రోహం చేస్తావా? రేయ్ గన్ను, నీ చరిగా నేసేరా. ఏందిరా వేసేది నా బొచ్చు? ఇప్పుడు బాగా లేచే ఉంది, నిన్నేసేయమంటావా? ఎంతకాలం నీలాంటి ఎదురుల దగ్గర పనిచేసి ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది. మా పిల్లల 25 ఏళ్ల భవిష్యత్తు కోసం ఈ కట్టె కాలే వరకు ఈ రాజాతోటే మా ప్రయాణం. పంచ్ అదిరింది గన్ను. శివంగి ఆడపుల్లి, నువ్వు కూడా వాయించు. నేనెవరో నీకు తెలియాలి కదా రాయప్ప. రాయప్ప రఘుపతి గారితో పాటు నువ్వు చంపేసిన జానికి చెల్లెలి నేను. ఆనాడే నిన్ను చంపేద్దాం అనుకున్నాను, కానీ నీ రౌడీ సామ్రాజ్యం ముందు నేను నెగ్గగలను తెలిసి ఈవెంట్ మేనేజర్ గా చేరాను నీ దగ్గర. నీ అంతమ యాత్రకు ఈ సైన్యాన్ని తోడు చేసుకొని ఇక్కడికి వచ్చాను. ఏంటి రాయప్ప, లాస్ట్ పంచి మనదైతే ఆ కిక్కే వేరప్ప. రాయప్ప నిన్ను అష్టదిగ్బంధనం చేశా. ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదు, నీ మనుషులు లేరు, అధికారం ఉన్నా లేనట్టే. ఇక నిన్ను పూడ్చిపెట్టడం ఒక్కటేరా మిగిలింది. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. నన్ను ఏమీ లేనివన్నీ చేశావు కదరా. నా పక్కనే ఉంటానని చెప్పి నన్నే మోసం చేస్తావా? నన్ను దెబ్బ కొట్టడానికి ఇన్ని వ్యూహాలు వేస్తావా? నీ పక్కనే నీకు తోడుగా ఉంటానది నువ్వు ఏం చేసినా, ఏ అన్యాయం చేసినా చూస్తూ ఊరుకుంటావని కాదురా. తేడా వస్తే తొక్కుతాం కదా, అధపాతాళానికి తొక్కుతాం కదా. ఎవరురా నువ్వు? చెవులు పెద్దవి చేసుకొని బాగా వినురాయప్ప, ఇదే నీకు ఆఖరి మాటలు. అధికారం మదంతో, డబ్బు మీద పిచ్చితో రాబోయే రోజుల్లో మా అధికారానికి, మా పలుకుబడికి అడ్డు రాకూడదు అని నువ్వు అన్యాయంగా, దారుణంగా చంపిన ఆ రఘుపతి తమ్ముడిని నేను. నువ్వు నువ్వు అన్న తమ్ముడివా? ఆ అన్న తమ్ముడినేరా. తనకు ఇంతటి బంగారు జీవితాన్ని ఇచ్చిన ఈ ప్రజల బావు కోసం, వీళ్ళ మంచి భవిష్యత్తు కోసం, వీళ్ళ సంతోషాన్ని పంచడం కోసం ఎన్నో ఆశలతో బయలుదేరిన నా అన్నయ్యను మధ్యలోనే మీ కుట్రలతో, కుతంత్రాలతో న్యాయంగా చంపేశారు. ఇక ఎవడు రాడు ఈ 2 రాష్ట్రాలను దాచుకొని గొప్ప వాళ్ళమవుదామని కలలు కన్నావు కదరా. ఇప్పుడు నేనొచ్చా, ఇక్కడే ఉంటా. రే రాజా, నీకంటే పెద్ద పాపులారిటీ ఉండి ఎంతో పలుకబడి ఉన్నా ఈ అన్నయ్యే మా దెబ్బకి తట్టుకోలేకపోయాడు. నువ్వెంతరా
ఒక్కడివి నిన్ను కూడా పూజేస్తాం. మా అన్నయ్య అందరి వాడు, కుళ్ళు కుతంత్రాలు తెలియనివాడు, అందరి నా వాళ్ళే అనుకొని మోసపోయాడు. నేను అలా కాదురా, మూర్ఖుడిని, వంటి ఘటాన్ని. అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టను. నీ ఎత్తులకి పై ఎత్తులు వేసా, నిన్ను చావు దెబ్బ కొట్టా. నువ్వు ఊదేయడానికి నేను గడ్డి పరపను కాదురా, తుఫాన్. అన్నా మాటలతో కాలయాపన ఎందుకన్నా? వరుస పెట్టి నరుకుదాం పట్టు. మీ అన్నను గతం చేశా, ఇక నిన్ను కూడా పాచేస్తా. ఈ రెండు తెలుగు రాష్ట్రాలు మావే. ఈరోజు మీరు చచ్చే తీరు చూసి భవిష్యత్తులో ప్రజలకు మంచి చేద్దామని ఎవరైనా ఆలోచన వచ్చిందంటే భయపడేలా చంపుతా. రాయప్ప, ఇది అన్నయ్య కాలం కాదురా, తమ్ముడి కాలం, దెబ్బ కొట్టే కాలం. ఈరోజు నీతో పాటు ఈ రెండు రాష్ట్రాల్లో అవినీతి సొమ్ముతో పెరిగిన రాజకీయ నాయకుల ఆటని కట్టిస్తాం. ఇక మాటలతో పని లేదురా. నీ రక్తంతో మరణశేషాన్ని రాయబోతున్నా. ఈ రాష్ట్రం మీ రౌడీ రాజకీయాలు చేసే మీ వాళ్ళని కాదురా, నీతి నిజాయితీని నమ్ముకొని మాలాంటి వాళ్ళది. రాబోయే 25 ఏళ్లలో ఈ రాష్ట్రం రూపురేఖల్ని మార్చేస్తాం. మా అన్నయ్య కన్న కలల్ని నిజం చేస్తా. ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్యా వైద్యాన్ని అందిస్తాం. పది మందికి మంచి చేద్దామని ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందడుగు వేసే దోపిడీదారుల నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి నేనే ఒక పార్టీ పెడుతున్నా. ఇల్లేమో దూరం, దారంతా బతుకులు. జై హింద్. అన్న వచ్చే, ఆశ వచ్చే, సేన వచ్చే, సత్తు విచ్చే. గల గల గాజులెగిరే గుండాలకు గుండె చెదిరే మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన. అక్క చెల్లి చీర కట్టు, ఒట్టు పెట్టు, చేతులెత్తి
ఈత కొట్టు కారవేసి దంచి కొట్టు